పరిష్కారం లేదు. కానీ ఇక్కడ నన్నయ్య గారు హోమంలో వెలిగేటటువంటి అగ్నిహోత్రము ఎంత పవిత్రమో, హవిస్సు ఎంత పవిత్రమో, పేలాలు ఎంత పవిత్రమో, కన్నతల్లి మీద దృష్టి ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేశారు. ఆయన అన్నారు, ఆ లలితాంగియందు హృదయంబులు తృష్టులు నిలిపి పాండు భూపాల తనూజ పంచకము పంచశరాహతి పొందే ఒక్కతన్ బాలిక తొల్లి ఏవురుకు భామినిగా సృజించి అన్న అయ్యాలరి బ్రహ్మ చేది పరమార్థము కాకది ఏలయుండదు. ధర్మరాజు గారున్నాడే, ఆయన ఎప్పుడూ ధర్మరాజు గారే. ఆయన అరణ్యవాసం దగ్గర నుంచి, ఆయన పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆదిపర్వం పరిశీలనం చేస్తున్నాం మనం. ఆయన కానీ, భీమసేనుడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ అందున తెచ్చింది అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పటి వరకు కూడా ఎవరికి భార్య అవ్వాలి? అర్జునుడికి భార్య అవ్వాలి. అర్జునుడికి భార్య అయితే నకుల సహదేవులకి ఆమె ఏమవుతుంది? వదిన గారు అవుతుంది. వదిన గారు ఎవరితో సమానం? తల్లిగారితో సమానం. ఇది తెలియని వాళ్ళ నకుల సహదేవులు. పైన ఉన్న ధర్మరాజు గారికి భీముడికి ఏమవుతుంది? మరదలవుతుంది. మరదలు ఎవరితో సమానం? కూతురితో సమానం. ఇది తెలియని వాళ్ళ ధర్మరాజు గారు భీముడు. కానీ నన్నయ్య గారు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ఆమె వంక ఐదుగురు ఇలా చూడగానే ఐదుగురికి మన్మథతాపం కలిగింది. అలా కలగడం వెనకాతలే ఆశ్చర్యం ఉంది. ఐదుగురికి ఒకతని ఇల్లాలుగా సృజించినటువంటి బ్రహ్మగారి యొక్క కడువేడుకైన క్రీడ. బ్రహ్మగారు అలా సృజించిన తరువాత, బ్రహ్మగారు అందుకే సృజించిన తరువాత ఐదుగురి మనస్సులోనూ మన్మథబాణం పడకపోవడం అన్నది ఎలా జరుగుతుంది? అంతక మించి ఒక్క మాట నన్నయ్య గారు రాయలేదు. ఇప్పుడు ఐదుగురి మనస్సులు మన్మథతాపమును పొందితే ధర్మరాజు గారు అన్నాడు, ఆయన గమనించలేనంత అమాయకుడు కాడు. ఇతరుల విషయాన్ని అలా అట్టే పెట్టండి. తనకే మన్మథతాపం కలిగిందని తాను తెలుసుకోనివాడు కాడుగా. ఆయన వెంటనే అన్నాడు, గురువచన స్థితి మనకే గురుకును ఇది పత్నిగా తగున్ కావున ఈ తరుణిని పరిగ్రహింతము తిరముగా గురువచనముండు తెరగేలయగున్. మనకి గురువచన స్థితి, మనకే గురుకును ఇది పత్నిగా తగున్. మనం బయలుదేరుదాము అనుకున్నప్పుడే వ్యాస భగవానుడు మొట్టమొదట మన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నిన్న మీతో మనవి చేశాను నేను. అదేమిటి ఐదుగురికి ఇల్లాలవడం ఏమిటి అన్న ఆలోచన వాళ్ళకప్పుడు రాలేదు అని చెప్పాను. ఇప్పుడు అంటున్నాడు ధర్మరాజు గారు, ఆనాడు వ్యాస భగవానుడు వచ్చి ఒక మాట చెప్పారు. ఆమె కారణ జన్మురాలు, ఆమె ఐదుగురికి ఇల్లాలవుతుంది అని చెప్పారు. గురువాక్యం ఉత్తినే ఎందుకు పోతుంది? అంతటి మహానుభావుడైన వ్యాసుడి నోటి వెంట వచ్చిన మాట వేరుగా అయ్యే అవకాశం ఉంటుందా? అందుకే మన ఐదుగురికి మన మధతాపం కలిగింది. కాబట్టి ఈమెని మన ఐదుగురం కూడా వివాహం చేసుకుందాం. అంతకుముందు అర్జునుడు అన్నాడు, అన్నయ్య పెద్దవాడివి నువ్వు ఉండగా నిన్ను విడిచి నేను వివాహం చేసుకోకూడదు. ఇది హిడింబ విషయంలో ఎందుకు అన్వయం కాలేదో నేను మీకు ఆ ధర్మ సూక్ష్మం చెప్పాను. కానీ ఇప్పుడు ఇది శాస్త్రీయంగా జరగవలసిన వివాహం కాబట్టి పెద్దవాడిని వదిలి చిన్నవాడు చేసుకోకూడదు, కాబట్టి నువ్వు చేసుకో అన్నాడు. ధర్మరాజు గారు కాదు, ఐదుగురము చేసుకుందామని ప్రతిపాదన చేశాడు. ఇంతలో బలరామకృష్ణులు వచ్చారు. ఇప్పటి వరకు బలరామకృష్ణులు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చినట్టు మహాభారతంలో కనపడలేదు. వ్యాస భగవానుడు వచ్చాడు. ఇప్పుడు బలరామకృష్ణులు వచ్చి వాళ్ళని పలకరించి సంతోషంగా మాట్లాడి, నువ్వు ఎలా గుర్తుపట్టావు మమ్మల్ని? ఇంతమంది గుర్తుపట్టలేనిది ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు ధర్మరాజు గారు. మీ తేజస్సులు తెలియవా బావా? గుర్తుపట్టానన్నాడు. కుంతీదేవికి నమస్కారం చేశాడు, ధర్మరాజు గారిని గౌరవించాడు, మిగిలిన వాళ్ళని ఆశీర్వదించాడు. బలరామకృష్ణులు వెళ్ళిపోయారు. కానీ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక విషయం, బలరామకృష్ణులు వచ్చి ఉన్నప్పుడే వెనక దృష్టజ్యుమ్నుడు కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? తండ్రి మనసుకి పరివేదన ఉంటుంది కదా. ఇంత కష్టపడి కన్నా కూతురు, ఒక బ్రాహ్మణుడు మత్స్యయంత్రం కొట్టాడు, నడిపించి తీసుకెళ్ళాడు ఇంటికి. ఆగర్భ శ్రీమంతురాలు. ఇటువంటి పిల్ల
భిక్షాటన చేస్తాడో మంత్రభాగం చదువుతాడో ఏం చేస్తాడో తెలియదు. ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలైంది. అసలు వాళ్ళెవరు, ఎక్కడుంటారు, వాళ్ళ స్థితి ఏమిటి కనుక్కురా. రాజు కదా, తనే తిన్నగా వెళ్ళి గూఢచారుల్ని పంపో నిలదీసి అడగలేడా? ఆ పిల్ల ఇంకా వాళ్ళ సొత్తు కాబట్టి తాను మొదట్లోనే నిలదీసేస్తే వెళ్ళి బాగుండదు. కాబట్టి గూఢచర్యాన్ని చేయించాడు. దృష్టద్యుమ్నుడిని పంపితే ఆయన కుమ్మరి ఇంట్లో వేరొక చోట నిలబడి గమనిస్తున్నాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు తల్లితో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు. బలరామకృష్ణులు వచ్చిన విషయం మాత్రం చెప్పడు. అంటే బలరామకృష్ణులు రావడం కనపడలేదా దృష్టద్యుమ్నుడికి? మాటలు వినపడలేదా? వినపడలేదు, కనపడలేదు అని మీరు చెప్పవలసి ఉంటుంది. బలరామకృష్ణుల యొక్క దర్శనం పాండవులకు కుంతికే పరిమితం చేశాడు ఆయన, భగవానుడు కనుక. అక్కడ ఆ దర్శనం ఒక్క వాళ్ళకి మాత్రమే తప్ప పక్కనే ఉన్న వీళ్ళ మాటలు మిగిలినవన్నీ వినపడ్డాయి దృష్టద్యుమ్నుడికి. అక్కడికి బలరామకృష్ణులు వెళ్ళారన్న మాట మాత్రం దృష్టద్యుమ్నుడు తండ్రితో చెప్పలేదు తర్వాత. అంటే వీళ్ళిద్దరూ రావడాన్ని ఆయన చూడలేదు అని మీరు నిర్ధారించవలసి ఉంటుంది. ఆ తరువాత బలరామకృష్ణులు వెళ్ళిపోయిన తర్వాత దృష్టద్యుమ్నుడు ఇంటికి వెళ్ళాడు. తండ్రి గబగబా ఎదురొచ్చి అడిగాడు, విరే వాళ్ళు ఎక్కడుంటారా, ఏం చేస్తున్నారా చెప్పు అని అడిగాడు. ఆ ఇద్దరును కృష్ణనట్లొప్ప తోడ్కొని చని ఒక్క ముదుసలిసాని కడుపు మ్రొక్కి ఆ కన్యక మ్రొక్కించి మరి ఒక్క గౌరవవర్ణుండు పంప గడకతోడ నలుగురు భూసురనాథ గృహంబుల కరిగి భైక్ష్యము తెచ్చి అంత కూడు నొగిన అయ్యవ్వకు నొప్పించియున్న అయ్యవ్వయు ద్రౌపది నద్ధి పిలిచి బలి విధానములకు బ్రాహ్మణాతిథులకు అన్న కాంక్షులైన అధ్వగులకు అగ్రమిందు బుచ్చి అయ్యగ్రశేషంబు చెలువ 2 పాళ్ళు సేయు మొనర వెడద ఉరంబున నన్నువ కడుపున దృఢ కఠిన తనువు గల ఆతనికి ఇందెడరనొక పాలు విట్టుము వడిన్ నాగాయుత బలంబువాడు ఆతడు అబలా. నాన్నగారు ఏమైందో తెలుసా? ఇక్కడ స్వయంవరం అయిపోయిన తర్వాత నేను వెనకాతలే వాళ్ళ వెంట వెళ్ళాను. ఇద్దరు తీసుకెళ్ళారు కృష్ణని. వాళ్ళు కృష్ణ అని కదా అంటారు. ఇద్దరు తీసుకెళ్ళారు. అర్జునుడే వాళ్ళకి తెలుసు, భీముడు కూడా చేరాడు పక్కన. ఇద్దరూ కలిసి ఒక కుమ్మరి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ ఒక ముసలి అవ్వ ఉంది. వీళ్ళు వెళ్ళి నమస్కారం చేసి కృష్ణని కూడా నమస్కారం చేయమన్నారు. కృష్ణ కూడా నమస్కారం చేసింది. నమస్కారం చేసిన తర్వాత ఏదో కాసేపు మాటలు జరిగాయి. ఆ తరువాత ఆ అవ్వంది, వెళ్ళి భిక్షాన్నం తిండిరా తినాలి కదా అంది. నా చెల్లెలు అక్కడే కూర్చునుంది. వీళ్ళు వెళ్ళి భిక్షాన్నం పట్టుకొచ్చారు నాన్నగారు. పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టి ఆ అవ్వకి చూపించితే అవ్వ ద్రౌపదీదేవిని పిలిచింది. పిలిచి, అమ్మా ఇందులో కొంత అన్నాన్ని తీసి, అదిగో ఎవరైనా ఇంటికి అతిథులు వస్తారు, లేకపోతే అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఉంటారు, అన్నం సంపాదించుకోలేని వాళ్ళు, వాళ్ళ కొరకు భూత బలి అంటే పక్షులు జంతువులు మొదలైనవి తినడానికి ముందు కొంత అన్నం తీసి పక్కన పెట్టాయి. ఇది వైదిక ప్రక్రియ. పిడచ కట్టి పెట్టకూడదు, విస్తళ్ళం నుంచి తీసి ముందు తీసి పెట్టి తినాలతాను. వేదం అలాగే చెప్పింది. కాబట్టి తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నాన్ని 2 భాగాలు చేయి. ఒక భాగం 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు ఈ అబ్బాయి, వీడికి పెట్టేయి. మిగిలిన అన్నం వాళ్ళ నలుగురికి పెట్టు. వాళ్ళు నలుగురు తినగా మిగిలిన అన్నం ఉంటుంది చూసావా, అది నువ్వు నేను తింటాం అంది. అంటే చెల్లెలు మారు మాట్లాడకుండా భిక్షాన్నాన్ని పరమ సంతోషంగా కొంత తీసి పక్కన పెట్టి అలాగే సగం చేసి సగం ఒకడికి పెట్టింది, మిగిలిన సగం నలుగురికి పెట్టింది. వాళ్ళు తినగా మిగిలినది అంటే అప్పటికే కుంతీదేవి పాండవులు నిర్ణయానికి వచ్చేశారు. ఆమె తమ 5గురి భార్య అని, కుంతీదేవి 5గురికి భార్య, తనకి కోడలు అని కుంతి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ 5గురు తినగా మిగిలినటువంటి భుక్త శేషాన్ని చెల్లెలు తింది. తిన్న తర్వాత ఏమైందో తెలుసా? వాళ్ళ 5గురు ఏవో మాట్లాడుకున్నారు. అవన్నీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా? బ్రాహ్మణులు మాట్లాడుకునేటటువంటి వేదం, మంత్రం, యజ్ఞం, యాగం ఇవి కావు.
వ్యూహాలు ఎలా పన్నాలి, శత్రువుల్ని ఎలా భేదించాలి, ఏ అస్త్రం ఇప్పుడు ఎలా ప్రయోగించాలి, ఇవన్నీ మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత పడుకోబోయే ముందు పడకలు వేయమన్నారు. అంటే అత్తగారు కుంతీదేవి పిలిచి చెల్లెల్ని, అమ్మ దర్భలు పట్టుకొచ్చి వెయ్యింది. అంటే దర్భలు వేసింది చెల్లి. వీళ్ళ 5గురు పడుకున్నారు. వీళ్ళ 5గురి కాళ్ళ కట్టున చెల్లి పడుకుంది కటిక నేల మీద. ఇది నాన్నగారు నేను చూసింది అని చెప్పాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి సుమండి, నన్నయ్య గారు దీన్ని ఎందుకు ఇచ్చారో. ద్రౌపదీదేవి యొక్క గొప్ప శీలమును మీరు గమనించండి. అసలు ఆవిడ మెడలో మాల వేయడంలో ఆవిడ ఇష్టాయిష్టముల ప్రమేయం ఏమైనా ఉందా? ఒక్క పోని వేసింది, అతనితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భిక్ష తెచ్చానని ఆయన అన్నాడు, 5గురు ఉపయోగించుకోండి అని కుంతింది. అలా నువ్వు 5గురికి ఇల్లాలి ఎలా అవుతావమ్మా అని ఎవరన్నా అడిగారు ఆవిడ్ని? ఆవిడ్ని ఎవ్వరు అడగలేదు. వెంటనే ధర్మరాజు గారు ఈమెను 5గురిని చేసుకుందాం అన్నాడు. ఆవిడేం మాట్లాడలేదు. ఎక్కడైనా ఉందా మధ్యలో అదేంటి మొహం ఇచ్చా 5గురికి ఇల్లాలి ఏమిటని ద్రౌపదీదేవి అంది అని నన్నయ్య గారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడా లేదు. వెంటనే భిక్షాన్నం తెస్తే ఇంటి కోడలుగా పని ఆవిడ మొదలుపెట్టేసింది. ఇలా ఇలా పంచిపెట్టన్నారు, పంచిపెట్టింది. ఆ భుక్తశేషం తింది. అసలు పుట్టి పెరిగిన దాదిగా హంసతూలికా తల్పాల మీద పడుకోవడం తప్ప ఎప్పుడూ నేల మీద పడుకోవడం అన్నది ద్రౌపదీదేవికి ఇవాల్టి వరకు తెలియదు. అటువంటి తల్లి ఈ పాండవుల 5గురి యొక్క కాళ్ళ కట్టున పడుకుంది. పడుకున్నప్పుడు ఆవిడలో ఏమైనా అన్యభావన ఉందా? ఆవిడేమైనా బాధపడినట్లు కానీ, కుందినట్లు కానీ, అన్నం తినేటప్పుడు బాధపడినట్టు కానీ, అయ్యో ఇదేమి దరిద్రం అనుకున్నట్లు కానీ ఏమైనా ఉందా? అత్తగారిని కానీ 5గురిని కానీ ఏదైనా ఒక్క ప్రశ్న, అసలు మీరు ఏమిటి ఇలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏమిటి అని అడిగినట్లు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అసలు ద్రౌపదీదేవి మౌనం ఆశ్చర్యం, ద్రౌపదీదేవి మాట ఆశ్చర్యం. అటువంటి ఆవిడ మీద తీర్పులు చెప్పడం అంతకన్నా ఆశ్చర్యం. చాలా కష్టం కదండి. కారణజన్మురాలు, అయ్యో నిజం. అటువంటి తల్లి అలా ఉంది అని దృష్టజుమ్నుడు చెప్పాడు. అర్థమైందా ఏమైనా ద్రుపద మహారాజుకి? అసలు వాళ్ళు ఎవరో ఏమిటో ఏమైనా అర్థమైందా? ఆయన అన్నాడు, బ్రాహ్మణులు వెడితే నిజం చెప్తారు, వాళ్ళ ముఖం చూసి కాదనలేరుగా, అందుకని కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి అడిగిరండి అని పంపాడు. ఆ బ్రాహ్మణులు వచ్చారు. రాగానే ధర్మరాజు గారు భీముణ్ణి పిలిచి, ఒరేయ్ వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి రా అన్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, పూజించాడు, కూర్చోబెట్టాడు. ఆ బ్రాహ్మణులు అన్నారు, మీ కులగోత్ర నామములు మిమ్మును నిమ్మి నిరుంగ వేడి చింతాకులుడైన వాడు ద్రుపదాధిపుడు, అతనికిం ప్రియంబుగా నాకిరింగింపుడింతయు ఘనంబుగ అద్భుత యంత్ర మత్స్యమున్ వీకుననట్టులేసిన సువిక్రమునాతడు కోరు చూడగన్. అసలు మీ కులం ఏమిటి, మీ గోత్రం ఏమిటి, మీ 5గురు ఎవరు, ఈవిడ మీ తల్లి అంటున్నారు, మీరు ఎక్కడుంటారు, ఇక్కడ ఎందుకున్నారు ఈ కుమ్మరి ఇంట్లో? మత్స్యయంత్రాన్ని కొట్టినటువంటి వాడు తనకు అల్లుడు అని ద్రుపదుడు అనుకుంటున్నాడు. అతన్ని ఒకసారి చూడాలనుకుంటున్నాడు. మీ పేర్లు ఏమిటో, మీ గోత్రం ఏమిటో, మీ కులం ఏమిటో, మీ ఊరు ఏమిటో, మీ విషయాలు ఏమిటో అయ్యా ఒక్కసారి చెప్పండి. పిల్లని కన్న తండ్రి కదా, ఆదుర్దా లేకుండా ఎలా ఉంటుంది? ద్రుపదుడు కంగారు పడుతున్నాడు అన్నారు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మీ రాజుగారు తన కూతుర్ని వేరొక ఇంటి కోడల్ని చేయడానికి పెట్టినటువంటి నియమం ఏమిటి? మత్స్యయంత్రాన్ని కొట్టడం. కొట్టే తెచ్చాడా ఇతను? కొట్టే తెచ్చాడు. కాబట్టి కొట్టి తేగానే ధార్మికంగా పిల్లని మా ఇంటికి తెచ్చుకోవడం అయిందా లేదా? అయింది. ద్రుపదుడు ఆ ఒక్క నియమమేగా పంపడానికి పెట్టింది. ఆ ఒక్క నియమం మేము తీర్చినప్పుడు మిగతా విషయాలు ద్రుపదుడికి ఎందుకు? దేనికి ఆందోళన పడుతున్నాడు? అందుకని ఏమీ కంగారు పడద్దని చెప్పండి. నేను మీతో మనవి చేశాను కదా, ధర్మరాజు గారు సామాన్యుడు కాడు, చాలా గడుసుతనంగా మాట్లాడతాడు. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు ఆయనతో మాట్లాడాలంటే భారతంలో ఒక్క ఆవిడే ద్రౌపదీదేవికే చెల్లుతుంది. కాబట్టి ఇప్పుడు దృష్టజుమ్నుడికి మరింత ఆ ద్రుపదుడికి మరింత మతిపోయింది. అసలు ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, ఇది ఎక్కడ గొడవ? కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఒక పని చేయండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇతర కులాల వాళ్ళు 5 రకాల వాళ్ళు ఎక్కేటటువంటి రథాల్ని తీసుకెళ్ళి ఇంటి ముందు నించోపెట్టి, మిమ్మల్ని ద్రుపదుడు రమ్మంటున్నాడు ఒకసారి మర్యాదకి అని పిలవండి, వాళ్ళు ఏ రథం ఎక్కొస్తారో చూడండి.
అప్పుడు కొంత కొంత సమాచారం వస్తుందిగా. 5 రకాల రథాలు ఇంటి ముందు పెట్టి, అయ్యా మిమ్మల్ని ద్రుపద మహారాజు గారు పిలుస్తున్నారు మీ మామగారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? 5 బ్రాహ్మణులు ఎక్కే రథాలు ఎక్కడం మానేసి క్షత్రియులు ఎక్కే రథాలు ఎక్కారు. ఇదో పెద్ద యోమం. రత్నములతో తాపడం చెయ్యబడినటువంటి క్షత్రియులెక్కే రథాలెక్కి వాళ్ళందరూ చక్కగా వచ్చారు. ఇంకొక పరీక్ష పెడదాం అని ద్రుపదుడు ఏం చేశాడంటే, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, గోమేధికాలు, వస్త్రాలు, ఎన్నో అక్కడ ఖడ్గాలు, విల్లంబులు, ధనస్సులు, తుణీరాలు ఇవన్నీ పెట్టాడు. రథాలు, రథాల పైన ఉండేటటువంటి గోపురాలు ఇవన్నీ అక్కడ పెట్టాడు. వాళ్ళు బ్రాహ్మణులు దానంగా పుచ్చుకునేవి ఏముంటాయో అవన్నీ పక్కన పెట్టి క్షత్రియులు పుచ్చుకునే ఖడ్గాలు, ధనస్సులు, బాణాలు, బాణతుణీరాలు, రథాలు, రథాల మీద ఉండే ఆ ఆచ్ఛాదనాలు ఇలాంటివన్నీ వాళ్ళు పుచ్చుకున్నారు. అమ్మ నాయనో, ఎక్కింది క్షత్రియుల రథం, పుచ్చుకున్నది క్షత్రియులు పుచ్చుకునేవి, ఉన్నదేమో బ్రాహ్మణ రూపాలతో. అసలు వీళ్ళెవరు? ఇక వీళ్ళని తిన్నగా అడిగి తెలుసుకోవడం వినా మనం తెలుసుకోగలిగింది లేదనిపించింది ద్రుపదుడికి. వీళ్ళని కూర్చోబెట్టి, కుంతీదేవిని కూర్చోబెట్టి, ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళ కనపడుతున్నాడని ధర్మరాజు గారిని అడిగాడు, అయ్యా మీ 5 ఎవరు అసలు దయచేసి తెలియచేయండి అని. ఇప్పటి వరకు లక్క ఇంట్లో కాలిపోయిన తర్వాత తనంత తాను తెలుసుకున్నవాడు కృష్ణ భగవానుడు. తనంత తాను ధర్మరాజు గారు చెప్తున్నది ద్రుపదుడికి. పిల్లనిచ్చిన మామగారు కదండి, మామగారు ఆందోళన పడకూడదు. ఆయన పితృపంచకంలో ఒకడు ధర్మం. కాబట్టి వెంటనే దానికి పరిష్కారం చూపించవలసి ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, క్షత్రియులము. చాలా మొదటి అనుమానం తీరిపోయింది. పాండుప్రియపుత్రులము. అంతే, ఎగిరిగి అంతేశాడు ద్రౌపద మహారాజు. ఎందుకనంటే అమ్మయ్యా, ఏ 5 బతికుండాలని కోరుకుంటున్నానో ఆ 5 ఉన్నారన్నమాట. పాండుప్రియపుత్రులము. ఏ నగ్రజుండ, నేనే పెద్దవాణ్ణి ధర్మరాజుని. భూనుతులు మరుత్పుత్రార్జునయము అమల చరిత్రులు నలుగురు వీరరిందములిందున్. లోకాలన్నింటినీ గెలవగలిగినటువంటి విమలమైన చరిత్ర కలిగిన మిగిలిన 4 ఇరుగో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. చాలా ఈ మాట వినగానే ఆయన చాలా సంతోషపడిపోయి, అదిగో మత్స్యయంత్రం కొట్టినవాడు, ఇక్కడ కూర్చున్నవాడు, నల్ల కలుబల తేజస్సున్నవాడు ఈ పిల్లాడే, వీడే నా అల్లుడని పొంగిపోయి అర్జునుణ్ణి చూసుకుని, సుత్రామపుత్రుడు, అభిజన పాత్రుండు, విచిత్ర వీర్యు పౌత్రుడు, శుభచారిత్రుడు ఈ విజయుడు, మత్పుత్రికి వరుడయ్యే ఎట్టి పుణ్యోదయమో. పొంగిపోయాడు. అర్జునుడికి ఇల్లాలవ్వాలని కదా ఆయన కోరిక. సుత్రామపుత్రుడు మహానుభావుడదిగో దేవేంద్రుడి యొక్క కొడుకు, అభిజన పాత్రుండు, పెద్దల చేత అందరి చేత కూడా అభిమానమును పొందినవాడు, విచిత్ర వీర్యు పౌత్రుండు, విచిత్ర వీర్యుని యొక్క మనవడు, శుభచారిత్రుడు, శుభమైన చరిత్ర కలిగినటువంటి వాడు ఈ విజయుడు. నా కూతురికి భర్త అవుతున్నాడు, ఎంత సంతోషమో, ఇతనే నా అల్లుడు అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, అతనే కాదు అల్లుడు, 5. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అదేమిటి 5 అల్లుళ్ళు ఏమిటి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇంకా పెద్దవాడిని ఉన్నాను, వాడు తమ్ముడు, వాడెలా చేసుకుంటాడు ముందు అన్నాడు. ముందు అంటే ఆయన అన్నాడు, పోనీ నువ్వే చేసుకో, నువ్వు ఒక్కడివే చేసుకో, పెద్ద కోడలు అవుతుంది మీ ఇంటికి, నాకేం అభ్యంతరం లేదు, ధర్మము ఎవరైనా పాటించవలసిందే కదా. అందుకని ద్రుపదుడు అన్నాడు, అట్లా యగునేని ఈ కన్య అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము, ధర్మ మార్గం ఎవ్వరికి తప్పనగునే అనినా అతని కనియ ధర్మాత్మజుండు. పోనీ నువ్వు చేసుకోవయ్యా అంటే, ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు, కాదు కాదు, మేము 5 ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాం, మేము 5 నీకు అల్లుళ్ళం అవుతాం, ఈమె మా 5 వలన కుంతీదేవికి కోడలవుతుంది, పాండురాజు గారికి కోడలవుతుంది అంటే, ద్రుపదుడు ముక్కున వేలేసుకుని అన్నాడు, ఒక్క పురుషునకు భార్యలు పెక్కెండ్రగుట ఎందుకలదు, పెక్కెండ్రకు ఆలొక్కతయగుటే ఏ యుగముల ఏ కథలను వినియు ఎరుగమెవ్వరి వలనన్. లోకంలో ఎక్కడైనా ఒక్క పురుషుడికి ఒక భార్య ఉంటుంది, ఒక్కొక్కచో ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు తప్ప ఒక్క స్త్రీకి 5 భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు. అసలు ఏ యుగంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కథ విన్నామా? ఎక్కడా లేదు. ఒక ఆడదానికి 5 భర్తలు ఏమిటే? మీరు నేను ఏమీ 4 పీక్కోక్కర్లేదు, పీక్కోవలసినంత ద్రుపదుడు పీక్కున్నాడు. ఎందుకో తెలుసా అండి, పాపం ఆయన తండ్రి, ఆయనకి బాధ ఉండదండి,
అసలు ఎక్కడా కనీ విని ఎరుగని ఆచారం తీసుకొస్తేను. అందుకని ఆయన అన్నాడు, ఏ యుగంలో ఎక్కడైనా విన్నావా? ఎంత నవ్వుల పాలు, ఒక్క ఆడపిల్లని 5గురికి ఇవ్వనా? 5గురికి భార్య అవుతుందా? ఎలా అవుతుంది? ఎప్పుడైనా విన్నావా? నువ్వు ధర్మరాజు, నీ నోటి వెంట అనవసరపు మాట రాదు. ఈ మాట ఎలా అంటున్నావు? సరే, ఈ మాట అన్నాక నాకు ఇంకో ఆలోచన చెప్పడానికి అసలు ముందు నేను స్థిమితపడాలి కదూ. రేపు మళ్ళీ నువ్వు, అర్జునుడు, నేను, కుంతి మనం మళ్ళీ కూర్చుందాం. దుష్టజమ్నుడు కూర్చుని మాట్లాడుకుందాం. ఇవాళకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మహాప్రభు అన్నాడు. ఈలోగా గబగబా వేదవ్యాసుడు వచ్చాడు. అమ్మ నాయనో, వ్యాస భగవానుడు వచ్చాడు, మహానుభావుడు, పెద్దవాడు. ఇంకా ఇటువంటి సమయంలో ఆయన రావడం కన్నా అదృష్టమే ఉంది, ధర్మం చెప్పేవాడు దొరికాడు అని ఆయన్ని ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకి ఈ ప్రశ్న నివేదించాడు. నివేదించి, అయ్యా వీళ్ళు 5గురు చేసుకుంటాం అంటున్నారు నా ఒక్క కూతుర్ని, అందున ఎవడో అన్నమాట కాదు, సాక్షాత్ ధర్మరాజు అంటున్నాడు, నేనేం చెయ్యాలని అడిగాడు. అంటే ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మమునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్మవశ్యము అట్ల కావునన్ వగవక మాకు ఏవురకు వారిజలోచన కృష్ణ నీదగుందగదను నీ విచారములు తక్కి వివాహమునర్పు మొప్పుగన్ నగియును బొంకునందు వచనంబు. నేను పరిహాసానికి కూడా నా మాటలో అబద్ధం ఉండదు. అధర్మమునందు చిత్తము, నా మనస్సు ఎన్నడూ అధర్మమునందు నిలబడదు. కాబట్టి నా నోటి వెంట మాట వచ్చినా, నా మనసులో ఆలోచన వచ్చినా అది ధర్మమే. ధర్మము కాని ఆలోచన, ధర్మము కాని మాట పరిహాసానికి కూడా నాకు రాదు. కాబట్టి నేను ఏదన్నానో అది సత్యం. కాబట్టి ఈమె 5గురికి భార్య కావలసింది. కాబట్టి ఈమెని మేము 5గురము చేసుకుంటాం. ఇతపూర్వం మేము ఎప్పుడు వినలేదు అంటున్నావు కదూ. ఒక్క ఆడది అనేక మందికి భార్య కావడం. గౌతముని వంశంలో జటిల అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెని 7గురు ఋషులు ఒక్కతిని భార్యగా చేసుకున్నటువంటి దృష్టాంతం ఉంది. దాక్షాయణి అని ఒక మునికన్యక, ఆమెని 10 మంది ప్రచేతసుల వివాహం ఆడారు. ఆమె 10 మంది ప్రచేతసులకి భార్య అయింది. గురులలోన పరమగురువు తల్లియ, అట్టి తల్లి వచనమును విధాతృకృతము అన్యథాకరింప అలవియే అనినం దొరకు ఇట్టులనియే ద్రుపద విభుడు. లోకంలో గురువులకు గురువు ఎవరంటే తల్లి. మాతృదేవోభవ అని కదా ఉపనిషత్తు. అటువంటి గురువైన మా అమ్మ తన నోటి వెంట ఎన్నడూ అసత్యం పలకదు. మా అమ్మ శక్తి అటువంటిది. ఆడి తప్పడం కానీ, అసత్యం పలకడం కానీ, మా అమ్మ అన్నది అసత్యం అవ్వడం కానీ ఇప్పటి వరకు లేదు. కాబట్టి మా అమ్మ నోటి వెంట వచ్చింది అంటే బ్రహ్మగారి నిర్ణయం అదేనన్నమాట. మా అమ్మ 5గురు ఉపయోగించండి అంది. కాబట్టి మేము 5గురము ఆమెని స్వీకరిస్తాం. అంటే ద్రుపదుడు వ్యాసుని వంక చూసి నమస్కారం చేసి, అయ్యా మీ నిర్ణయం చెప్పండి అన్నాడు. వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు, ధర్మ తత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్పబలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబువలుకు వీరల పలుకులు వేల్పుల మతమును ఒక్కండ కావున ఒండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీని కల తెరంగు వినగా ఇష్టమేని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగి తాను అతడు ఏకతమయుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిదుడు. వ్యాసభగవానుడు అన్నాడు, ధర్మతత్వజ్ఞుడయా ధర్మరాజు, ఆయన నోటి వెంట అమృతం వస్తుందా? ఆయన ధర్మ మార్గం తప్పి ఎందుకు పలుకుతాడు? ఆయన అన్నాడంటే అదే తీర్పు. 2, దేవతామూర్తి ఈ కుంతి నోటి వెంట అటువంటి మాట ఎందుకు వస్తుంది? కాబట్టి దేవతలందరి నిర్ణయం కూడా ఈమె ఒక్కతే 5గురికి భార్య కావాలని. కాబట్టి ఆ 5గురికి ఇచ్చి వివాహం చేసేసేయి. మీరు ద్రుపద మహారాజు అయితే తృప్తి పడిపోయారా ఈ జవాబుకి? మీరు ద్రుపదుడైతే వ్యాసుడు ఇలా చెప్పాడని, ధర్మరాజు అలా చెప్పాడని కన్యాదానం 5గురికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నిర్మోహమాటంగా చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? వ్యాసుడు చెప్పాడని, ధర్మరాజు చెప్పాడని
నేనే ద్రుపదుడైతే ఆడైనా మగైనా కన్యాదానం చేసేస్తానండి అన్నవాళ్ళు, 5గురికి ఇచ్చి పెళ్లి చేసేస్తానన్న వాళ్ళు ఎవరో చెయ్యొద్దండి. అంటే ఎవ్వరూ చేయడానికి సిద్ధంగా లేరు. అలా లేకపోవడం సహజం. ఎందుకో తెలుసా అండి? ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల తండ్రి. లోకంలో లేని ఒక విచిత్రమైన ఆచారాన్ని ఎలా తీసుకొచ్చి ఎప్పుడో ఎక్కడో ఏదో కోటికొక్క విషయంలో జరిగింది అన్న దాన్ని ప్రమాణంగా తీసుకుని తన కూతుర్ని 5గురికి ఇచ్చి వివాహం ఎలా చేస్తాడు? కాబట్టి ఆయన తృప్తి పడలేదు. అది గమనించాడు వ్యాస భగవానుడు. గమనించి, నీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను, వీళ్ళెవ్వరూ ఉండకూడదు, వీళ్ళ ముందు చెప్పను, దాని లోపలికి వెళ్ళి మనం చెప్పుకుందాం అని. అంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్పనని కాదు అని ద్రుపదుణ్ణి ఒక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్ళి ఎవ్వరూ లేకుండా తలుపులు వేసేసి, విను, ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో, ఎందుకు ఈమె 5గురికి భార్య కావాలో చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెట్టాడు. మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఈమె ఒకానొక జన్మలో బ్రాహ్మణ పడుచు. ఈమె పేరు ఇంద్రసేన. ఈమె భర్త పేరు మౌద్గల్యుడు. ఆయన ఒక గొప్ప ముని, గొప్ప తపశ్శక్తి సంపన్నత కలిగినటువంటి వాడు. కానీ కుష్ఠరోగి. ఆయనకి శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చి చర్మము ఎముకలు మాత్రమే మిగిలాయి. ఎప్పుడూ ఒంట్లోంచి నెత్తురు చీము కారుతూ పొల్లటి కంపు కొడుతూ ఉంటాడు. నోరు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. వేళ్ళు కుష్ఠవ్యాధి తినేయడం వల్ల ముక్కలు ఊడి పడిపోయాయి. దానికి తోడు అతి కోపిష్టి, చాలా కోపిష్టివాడు. ఆయనకి భార్య ఈ ఇంద్రసేన. ఈమె మహాపతివ్రత. ఆమె భర్తనే దైవంగా భావించిందంతే. కాబట్టి ఆమె అన్నం తిన్నా కూడా భర్త తినగా మిగిలినది ఏది ఉందో అదే తినేది ఆ కంచంలో. ఒక రోజున భర్త మౌద్గల్యుడికి అన్నం పెట్టింది. ఆయన భోజనం పూర్తయిపోయింది. భోజనం పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని తిందామని ఆ శేషాన్ని ఈవిడ తినడానికి కూర్చుని తింటోంది. ఎలా? పరమప్రీతితో. ఎందుకనంటే ఆయన తిన్న అన్నంలో ఆయన వేళ్లకున్న చీము నెత్తురు కలుస్తాయి. అయినా ఆవిడ పరమప్రీతితో తింటోంది. ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. ఆ తింటున్నప్పుడు ఆ మౌద్గల్యుని యొక్క వేలు మొక్కొకటి ఊడి అందులో పడిపోయింది ఆ కుష్ఠరోగం వల్ల. ఆవిడ, అయ్యో ఇది భర్త వేలు మొక్క ఊడిపోయిందని చెప్పి ఆ వేలు తీసి పక్కన పెట్టింది. ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరికైనా మనసులో వికారం కలుగుతుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఆవిడ అలా అనలేదు. ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. కాబట్టి ఆవిడ పరమ ప్రీతితో వేలు పక్కన పెట్టి అన్నం తింది. అది చూశాడు మౌద్గల్యుడు. నీకు అనితర సాధ్యమైన పాతివ్రత్యం ఇది. భర్త కుష్ఠరోగం వచ్చిందని నీకు బాధపట్టలేదు. నువ్వు అంత ప్రీతితో నన్ను సేవించావు. పైగా నేను కోపిష్టివాణ్ణి. అయినా నువ్వు నన్ను అనుగమించావు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. మీరు ఇందులో తప్పు పట్టడానికి ఏం ఉండదు. యథార్థానికి అతిగా ఆలోచించడానికి అంతకన్నా ఉండదు. ఆమె భర్త కుష్ఠరోగ పీడితుడై ఎముకలు చర్మంతో మిగిలి ఉన్నవాడిన్నాళ్ళు. ఆమె అంది, మీరు తపశ్శక్తి సంపన్నులు కనుక దివ్యమైన రూపాన్ని పొంది, నాకు చాలా కామాతురతతో ఉన్నదాన్ని నేను. కాబట్టి అది భర్తకి చెప్పడంలో దోషం ఏమింది? సహృదయంతో స్వీకరించాలి. కాబట్టి మీరు 5 రూపములు ధరించండి, దివ్యమైన రూపములు. నేను ఎటు చూసినా మీరు దివ్యమైన భవ్యమైన రూపంతో కనపడాలి. ఇన్నాళ్ళు ఇలాగే చూశాను. 5 రూపాలతో మీతో కలిసి నేను మంచి మంచి వనములలో నదీ తీరములలో విహరించాలనుంది అంది. ఆయన అన్నాడు, నువ్విన్నాళ్ళు నన్ను అనుగమించినందుకు, నా పరీక్షకి నిలబడగలిగినందుకు నిన్ను అలాగే అనుగ్రహిస్తానని 5 దివ్యమైన రూపములను పొందాడు. పొంది ఆయన సూర్యరథం ఎక్కించి ఆవిడ్ని నదీ తీరములు, సాగర తీరములు, ఉద్యానవనములు, తోటలు అన్నిటినీ తిప్పుతూ చాలా కాలం సంతోషంగా గడిపి, ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, చాలు అనుభవించిన భోగానికి అంతే ఎక్కడ ఉంటుంది, నేను వైరాగ్యాన్ని పొందాను అన్నాడు. ఆవిడ కొంతకాలం అయిపోయింది, భర్త వెళ్ళిపోయాడు, ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన వాసనాబలం ఏమిటో తెలుసా అండి?
ఒక్క భర్త 5 రూపాలతో ఇంత గొప్పగా క్రీడించి ఆనందిస్తుంటే ఇంత సంతోషం అనుభవించానన్న భావన ఆమె యందుండిపోయింది. ఆమె కూడా శరీరం విడిచిపెట్టేసి భర్త తపస్సుకు వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి ఆమె కాశీరాజుకి పుత్రికగా పుట్టింది. ఆవిడకి ఆ జన్మలో పెళ్ళవలేదు. పైగా గత జన్మలో ఉండిపోయినటువంటి వాసనాబలం ఉండిపోయింది. ఆ కామాతురత ఇంకా ఆమె యందు తృప్తి పొందలేదు. అటువంటి సమయంలో ఆమె భర్త కోసమని తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు 5 దేవతలు అటుగా వెళ్ళారు. వాళ్ళు దాని కడకు ప్రత్యేకంబగా ధర్మ వాయు వాసవాశ్వినుల్ ప్రీతులై వచ్చి దానినాత్మ దేహాంశజులకు దేహాంతరమున పత్నిగా కోరి రధిక సౌభాగ్యయుక్తి. అలా ధర్మదేవత, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వీళ్ళు ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి కాశీరాజు గారి కుమార్తె ముందు నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ 5 అనుకున్నారు, ఈమెకి వచ్చే జన్మలో మేము 5 భర్తలైతే బాగుండు అనుకున్నారు. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే దేవతలకు కూడా అలాంటి పెచ్చి ఉంటుందా? ఒకవేళ ఉందిపో, తపస్సు చేసుకుంటున్న దానికి భర్త కావాలనేగా తపస్సు చేస్తోంది. ఈ జన్మలోనే భర్త అయితే వదిలిపోలా, మళ్ళీ వచ్చే జన్మలో అవుతా ఉండడం ఎందుకు వాళ్ళు అంటే మహాభారతంలో లేదు, కానీ మార్కండేయ పురాణంలో దీని గురించి వివరణ ఉంది. అదే ద్రౌపదీదేవి యొక్క జీవితంలో ఉన్న రహస్యం. అందుకే వ్యాస భగవానుడు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ద్రౌపదుడికి చెప్తున్నాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు త్వష్ట ప్రజాపతి బ్రాహ్మణుణ్ణి సంహారం చేశాడు. ఆయన్ని సంహరించడం చేత ఆయనలో ఉన్న ధార్మికమైన తేజస్సు వెళ్ళిపోయి ధర్మదేవతని ఆశ్రయించేసింది. వేరొకసారి వృత్రాసురుడు అనబడేటటువంటి వాణ్ణి సంహారం చేశాడు. ఆ సంహారం చేసినప్పుడు తద్దోష కారణం చేత ఆయన శరీరంలో ఉండే బలం ఆయన్ని విడిచిపెట్టి వాయుదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయింది. ఎవరి నుంచి? అన్నీ ఇంద్రుడి నుంచే. ఇంద్రుడికి సంబంధించిన ధర్మము ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఇంద్రుడి బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆయనే ఒకానొకప్పుడు తానే ఇంద్రుడిగా ఉండి అహల్య చేత అహల్యని మోసగించి అహల్యని అనుభవించాడు. ఆయన మోసగించి అంటే అహల్యకి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడని. మోసగింపబడిన వాడు ఎవరంటే యథార్థానికి గౌతముడు. మీరు రామాయణం బాలకాండలో విన్నారు. అందుచేత తన రూప సౌందర్యంతో మభ్యపెట్టి ఆయన అహల్యని అనుభవించాడు. అప్పుడు ఆయన శరీర సౌందర్యం జారిపోయి అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అందగాళ్ళు కనుక ఆ ఇంద్రుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఇంద్ర తేజస్సే వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇది మార్కండేయ పురాణాంతర్గతం. మీరు నన్నయ్య గారి భారతం చూస్తే నన్నయ్య గారి భారతంలో కనపడదు. కాబట్టి ఒకే ఇంద్రుని యొక్క తేజస్సు ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు వాయుదేవుని దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది. ఒకే ఇంద్రుడిగా ఉండిపోయాడు. వీళ్ళ 5 వెనక నడిపించేటటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈ 5 శక్తులే ఆ అమ్మాయి ముందు నుంచి వెడుతున్నాయి. వాళ్ళకి ఆ జన్మలో అవ్వాలనిపించకుండా వచ్చే జన్మలో అవ్వాలనిపించడమే పరదేవతానుగ్రహం. వాళ్ళు అనుకున్నారు ఈమెకి మేము 5 వచ్చే జన్మలో భర్తలం అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇంద్రుని యొక్క ధర్మాంశ ధర్మదేవత దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మళ్ళీ ధర్మరాజుగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ భీమసేనుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క తేజస్సు ఇంద్రుడి దగ్గరే ఉండి ఇంద్ర తేజస్సుగా అర్జునుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క సౌందర్య తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రాంశగా, అశ్విని దేవతల తేజస్సుగా నకుల సహదేవులుగా వచ్చారు. 5 కనపడుతున్నా అవన్నీ కలిపి ఇంద్రాంశలైనప్పుడు కలిసి ఉన్నది ఒక్క ఇంద్రుడేనా కాదా? పైకి 5 కనపడుతున్నది ఒక్కరే. ఈ ఒక్కరేని ఎక్కడ నిర్ధారింపబడింది? మీరు మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేస్తున్నారా భారతాన్ని? భారతంలో కూడా ఇంకా ఎక్కడైనా నిరూపణమైందా ఈ జన్మ లోపల? అయింది. ఎక్కడైందో తెలుసా అండి? ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు వ్యాసుడు చెప్తున్నారు. ఆయన అన్నారు, ఈ పిల్ల తపస్సు చేస్తోంది కదూ, తపస్సు చేస్తున్నప్పుడు ఆమెకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలని అడిగాడు. అడిగితే ఈవిడంది భర్తని పొందాలన్న ఆతురతతో
భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని 5 మాటలంది. 5 మార్లు అన్నావు కనుక 5గురు భర్తలకి ఇల్లాలి అవుతావు అంటే వెంటనే ఆ పిల్ల ఏమందో తెలుసా అండి, చాలా సంతోషం అనలేదు. ఆమె అంత అమాయకురాలు కాదు, ఆమె 5గురికి ఇల్లాలవడానికి ఇష్టపడింది కాదు. ఆవిడ ఏమందంటే, సతికి ఒక్కరుండపతిగాక ఎందును పతులు పలువురవుట కథల కలదే లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయా అమరవరదయొల్ల. మహానుభావ, ఒక ఆడదానికి ఒక్కడే భర్త, ఒక భర్తకి చాలామంది భార్యలు ఉండడం లోకంలో ఉంది, కానీ ఒక భార్యకి అనేక మంది భర్తలు ఉండరు. నాకు వద్దా వరం, నేను పుచ్చుకోను, నాకు 5గురు భర్తలు అక్కర్లా, నాకు ఒక్కడే భర్త కావాలని. అంటే నన్నయ్య గారి యొక్క మహాభారతంలో ఏమనుందో తెలుసా అంటే, రుద్రశబ్ద ప్రయోగం చేశారు ఆయన. రుద్రుడన్నాడు అన్నారు. వెంటనే రుద్రుడు ఏమన్నాడంటే, నా వచనంబున నీక ఏవురు పతులందు ధర్మవు వెడపకయుండున్ కావున ఇట్టి వరం బిందీవరదల నేత్ర ఇచ్చితి నిదయతోన్. 5గురికి ఇల్లాలివైతే ఏమవుతుందని నీ బెంగ, నీ ధర్మం పోతుందని కదూ. 5గురికి ఇల్లాలివైనా నీ ధర్మం పోదు, నా వాక్కు ఏమిటి నీకు అభ్యంతరం అని అడిగాడు. ఆవిడంది, ఇది ఎలా సంభవం అనుకుంది. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. ఈ వరం ఇచ్చినవాడు రుద్రుడు. రుద్రశబ్దానికి వైదికంగా వేదపరంగా యజుర్వేదపరంగా అర్థం ఏమిటో తెలుసా అంటే, రుద్ర అన్న శబ్దానికి యథార్థమైనటువంటి అర్థం రుత్యా ధర్మానవలోకయతి ప్రాపయతివా ప్రపయతీతివా ఇది రుద్ర. ఆయన రుత్యా ధర్మానవలోకయతి, వేదము చేత ధర్మమును లోకానికి చెప్పేవాడు. ఆ ధర్మం పట్టుకోగలిగిన శక్తిని నీకు ఇచ్చేవాడు, ధర్మాన్ని చూపిస్తాడు. ధర్మాన్ని పొందేటట్టు, ఎప్పుడూ ధర్మమునందు మనసు ఉండేటట్టు చేసేవాడు ఎవరో తెలుసా అండి? పరమేశ్వరుడు, పరమశివుడు, రుద్రుడు. అందుకే ఎవరు ఎప్పుడూ అభిషేకం చేస్తారో, రుద్రాధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తారో అటువంటి వారి మనసు ధర్మమునందు నిలబడుతుంది. ఒకానొకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఈ మాట చెప్పారు. భార్యకు ఒంట్లో బాగులేదని ఒక ఆయన వస్తే, రుద్రం ఇక్కడ పారాయణ చేసేసి నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడే భార్యకి తీర్థం ఇస్తున్నానని విడిచిపెట్టు, అక్కడ నీ భార్య మీ ఊళ్ళో స్వస్థత పొందుతుందన్నారు. అలాగే పొందింది ఆవిడ. కాబట్టి ఆయన ధర్మమును పొందించువాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పాడంటే ఆ ధర్మానికి తిరుగులేదు. కానీ ఆవిడేమందో తెలుసా అండి, 5గురు భర్తలకి ఇల్లాలినైనప్పుడు కొన్ని ప్రమాదములు ఉంటాయి. మీరు విశాల హృదయంతో దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను చెప్పే మాటని. ఒకటి, నేను ఒక భర్త చేత అనుభవింపబడినప్పుడు 2వ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్యని కాను. ఏ భర్త అయినా కన్యని భార్యగా స్వీకరించి తాను భార్యను చేసుకుంటాడు. నేను ఒకరికి భార్యనవగానే 2వ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కన్యాత్వం ఉండదు. అప్పుడు నా పతి పట్ల నా ధర్మం తప్పుతుంది. కాబట్టి నేను 5గురు పతుల దగ్గర నా కన్యాత్వము పోకూడదు వివాహం దగ్గర నుంచి. 2, పతి సేవా భాగ్యంలో నేను 5గురిని అదే మనసుతో సేవించగలదాననై ఉండాలి. 3, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కామప్రచోదనం, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు కామమునందు విముఖత ఉంటే ఆ భర్త ఇబ్బంది పడతాడు. కాబట్టి 5గురి యందు నాకు సమానమైన కామాతురతని పొంది ఉండాలి. నేను ఎప్పటికీ ముత్తైదువుగా ఉండాలి. అంటే 5గురు భర్తలలో ఏ ఒక్కడూ పడడానికి వీల్లేదు. కాబట్టి నేను ముత్తైదువుగా ఉండాలి. అందుకే స్వర్గారోహణ పర్వంలో అందరికన్నా ముందు ద్రౌపది పడిపోయింది. కాబట్టి ఈ 5 నాకు నువ్వు ఇస్తే నేను 5గురికి ఇల్లాలనవడానికి అంగీకరిస్తాను. అప్పుడు శివుడు ఏమన్నాడో తెలుసా అండి, అలాగే నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి గంగా తీరంలో నిలబడు, ఇంద్రుడు వస్తాడు తీసుకురా. ఇప్పుడు ఆవిడ వెళ్ళి గంగా తీరంలో నిలబడింది, ఇంద్రుడు వస్తే తీసుకెడదామని. ఆ ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి, యమధర్మరాజు గారు నైమిషారణ్యానికి వచ్చి చాతుర్మాస్యం ఆయన అక్కడికి వచ్చి సత్రయాగం మొదలుపెట్టాడు. ఆ సత్రయాగం పూర్తయితే కానీ మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళడు. యాగదీక్షలో ఉన్నవాడు పీటల మించి లేచి ఇతర పనులు చేయకూడదు. కాబట్టి ఆ యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ఊరూరా వెళ్ళి కనబడ్డ వాళ్ళందరినీ ఉసురు తీయడు ఆయన.
కాబట్టి లోకంలో ఎవడు చచ్చిపోవడం మానేసి దీర్ఘాయుష్మంతులు అయిపోయి పాపాలు పెరిగిపోతే ఇంద్రుడు దేవతలు వెళ్ళి దేవతలకి మనుష్యులకి తేడా లేకుండా పోయింది. వాళ్ళు మరణం లేకుండా ఉన్నారు, మేము మరణం లేకుండా ఉన్నాం, పాపం పెరిగిపోతోంది, ఎలా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఒక పెద్ద చమత్కారం జరగబోతోంది. యమధర్మరాజు గారి అంశ కూడా భూమి మీదకి ఇంద్రతేజస్సులతో కలిసి వెడుతుంది, ఇంద్రతేజస్సుగానే వెడుతుంది. వెళ్ళి ఆ 5గురు ఎవరున్నారో ఆ 5గురు యమధర్మరాజు గారు చెయ్యవలసిన పనిని చావు లేకుండా భూమి మీద మిగిలిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కబెట్టి చంపేస్తారు, పాపం పెంచిన వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఎడుతున్నారులే, బెంగబెట్టుకోకండి, మీరు ఎడిపోండి అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఆయన వచ్చేస్తున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు వస్తుంటే ఈవిడ గబగబా వెళ్ళి ఏమండే ఇంద్రుడు గారు, మిమ్మల్ని శివుడు రమ్మన్నాడు రండి అంది అనుకోండి, చావతలబా నువ్వెవరంటాడు కదా. ఏదో ప్రత్యేకత ఉండాలి, ఉంటే కానీ అసలు ఇంద్రుడు ఆగడం. ఇంద్రుడంటే సామాన్యుడు కాడు. కాబట్టి ఆవిడ గంగానది మీద ఆకాశంలో నిలబడి ఆవిడ కన్నుల వెంట బిందువులు పడుతుంటే అన్ని వేళలా ఏడుపని మీరు అనుకోకూడదు. కంటి వెంట నీటి బిందువులు పడ్డాం యోగమునందు కూడా పడతాయి. కంటి వెంట నీటి బిందువు కింద పడుతుంటే గంగలో పడ్డ ప్రతి బిందువులోంచి బంగారు తామర పుడుతోంది. ఇది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు దేవతలతో. ఇదెక్కడి చమత్కారం రా, ఈవిడ కన్నీటి బిందువులకి బంగారు తామరలు పుడుతున్నాయి అని ఆయన ఆగి, నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, ఈవిడ కన్నీటి బిందువులు బంగారు తామరలు అవుతున్నాయండి. అది నేను తర్వాత చెప్తాను కానీ శివుడు రమ్మంటున్నాడు పదండి అని ఆవిడ శివుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఈలోగా శివుడు ఏం చమత్కారం చేశాడో తెలుసా అండి. ఆయన ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా మారిపోయి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక తరుణిని పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడితో కలిసి విలాసంగా ఆడుకుంటున్నాడు ఆయన. ఇంద్రుడు అటుగా వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలో భార్యతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఈ నవయవ్వనంలో ఉన్న యువకుణ్ణి చూశాడు. ఆయన లేచి నిలబడలేదు, ఆయనకు కోపం వచ్చింది. ఇంద్రుడికి దిక్పాలకులు కూడా నా కింద పనిచేస్తుంటారు, అటువంటిది నేను వెడుతుంటే లేచి నిలబడకుండా భార్యతో ఆడుకుంటున్నవాడెవరు అని అమిత స్థావర జంగమంబైన బ్రహ్మాండంబుదానింతయున్వమతాగోచరమీ త్రిలోకములు అసన్మద్బాహు వజ్రాను పాల్యము ఏ ఇంద్రుడ ఇట్టినన్నురక లీలంజూతమాడంగ ఉత్తమ సింహాసనమొక్క నీకుచనునే దర్పించి నా ముందటన్. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని 3 లోకములను పరిపాలించగలిగినటువంటి వాడిని నేను. అటువంటి నేను వెడుతుంటే నువ్వు అలా కూర్చుని ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమిటి ఆడుకుంటున్నావు, ఏమిటి ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ పిల్లవంక చూసి ఓసారి వెళ్ళి ఆయన్ని ముట్టుకో అన్నాడు. ఆవిడ లేచి వచ్చి ఇలా ముట్టుకుంది. ముట్టుకోగానే ఆయన ధబేలుడికి కింద పడిపోయాడు. ఆయన సమస్త శక్తులు నశించిపోయాయి. ఆవిడే కదండి సమస్త శక్తి స్వరూపం. కింద పడిపోయాడు. కింద పడిపోయి అయ్య బాబోయ్ ఈయనెవరో అసామాన్యుడు అని తెల్లబోయి చూస్తున్నాడు. శివుడు అన్నాడు, నేనెవరో నువ్వెవరో ఈ విషయం తర్వాత, నేను అనుజ్ఞలిస్తున్నాను, లేచి అదిగో అక్కడ ఆ కొండకి బిలం రంధ్రం ఉంది, ఆ రంధ్రం దగ్గర ఉన్న రాయిని పక్కకి తోసి లోపలికి చూడు అన్నాడు. ఆ ఇంద్రుడు గబగబా వెళ్ళి ఏమిటి ఇదంతా చాలా చమత్కారంగా ఉంది, ఆవిడ ముట్టుకోవడం ఏమిటి, నా శక్తి పోవడం ఏమిటి, నీ కింద పడిపోవడం ఏమిటి, ఆ కొండ రాయిని తప్పించి చూడమంటున్నాడు ఏమిటని వెళ్ళి రాతిని పక్కకి తోసి లోపలికి చూశాడు. తెల్లబోయాడు. అన్ని విధాల తాను ఎలా ఉంటాడో అలాగే ఉండి అలాగే పుష్పహారాలు వేసుకుని అలాగే కిరీటాలు పెట్టుకుని అంతకుముందు ఇంద్ర పదవిని అధివసించినటువంటి 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు. విశ్వభుత్, భూతదామ, శిబి, శాంతి అనబడేటటువంటి 4. ఈ పేర్లు అన్నయ్య గారి భారతంలో లేవు, నేను ఇతర వ్యాఖ్యానాల్లోంచి తీసినవి. కాబట్టి ఆ 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు. ఆయన చూసి తెల్లబోయాడు. వాళ్ళు 4 ఇంద్రులు, వాళ్ళు ఇతపూర్వం ఇంద్ర పదవిని నిర్వహించిన వారు, అయిపోయింది ఆ పదవి, వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు. శివాజ్ఞ మేరకు అక్కడ ఉన్నారు. ఆయన బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమః శివాయ. యుగాలు వెళ్ళిపోతే సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రెనే మెళ్ళ వేసుకుంటాడు ఆయన. అటువంటి కాలాతీతుడు పరమేశ్వరుడు అంటే ఆయనకి తెలియందే ఉంటుంది. ఇప్పుడు చూసిన ఇంద్రుడు తెల్లబోయి ఆయన వంక చూశాడు. చూస్తే ఆయన అన్నాడు, మీ 5గురు ఇంద్రులే, తత్వతః మీరు 5గురుగా కనపడుతున్నా ఒక్కటే, మీరు 5గురు ఇంద్రులే. కానీ ఇప్పుడు మీరు 5గురుగా కనపడినట్టే ఆ ఇంద్రతత్వమే లోకంలో 5గురిగా పుట్టాలి. ఒక మనుష్యకాంతకి పుట్టేటప్పుడు
మళ్ళీ ఏ ఇంద్ర తేజస్సు విడివడి కొంతమంది దేవతలుగా దగ్గరికి వెళ్ళిపోయిందో ఆయా తేజో రూపాలతో ఆయా అంశాలతో భూమి మీదకి ఇంద్ర తేజస్సు రావాలి. అందుకని ధర్మదేవత వలన ధర్మరాజుగా, వాయువు వలన భీమసేనుడిగా, ఇంద్రుని వలన అర్జునుడిగా, అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులుగా 5గురుగా రావాలి. మీరు 5గురు ఇంద్రులే అయితే మీరు 5గురు అనుభవించినది, మీరు 5గురు పొందినది, మీరు 5గురు పరిపాలించినది, మీ 5గురి చేత పొందబడినది స్వర్గలక్ష్మి. కాబట్టి ఆ స్వర్గలక్ష్మీదేవియే, ఆ జగన్మాతయే లోకంలో అయోనిజగా ద్రౌపదీదేవిగా ద్రుపదుడి యొక్క యజ్ఞగుండంలోంచి ఆవిర్భవిస్తుంది. మీరు ఆమెని వివాహం చేసుకుంటారు. అందుకుని మీకు 5గురికి ఒక్కతే ఇల్లాలవుతుంది. ఇది కారణం. కాబట్టి ఇదంతా ఎవరు చెప్పారు ఈ రహస్యాన్ని? వ్యాస భగవానుడు ద్రుపదుడికి చెప్పాడు. చెప్పి, పిచ్చివాడా, ధర్మరాజు నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము 5గురం వివాహం చేసుకుంటామని? కుంతి నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము 5గురం వివాహం చేసుకుంటామని? అయోనిజ అయినటువంటి ఆ స్వర్గలక్ష్మి ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది. ఈ వచ్చిన కారణం చేత 5గురు ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి. అందుకని 5గురి వివాహం చేసుకుంటామంటున్నారు. ఇది చాలా లోకోత్తరమైన కళ్యాణం, ఎక్కడా లేనిది, కానీ అసామాన్యమైన విషయం. ఇంకా నీకు నమ్మకం కలగకపోతే నీకు నేను యోగ దృష్టిని ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళి తెర తీసి ఆ కూర్చున్న 5గురి వంక చూడు, నీకేం కనపడుతుందో చూడు అని యోగ దృష్టిని ఇవ్వగానే ద్రుపదుడు వచ్చి తెర తీసి అక్కడ కూర్చున్న ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురి వంక, ఆ ద్రౌపదీదేవి వంక చూశాడు. చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీట మాలికా భారములన్, సముద్య దినపావక వర్ణములన్, సువర్ణ కేయూర విభూషణావళు నొప్పుచునున్న తదీయ దేహముల్, ధీరుడు సూచే తాళ సమదీర్ఘత పొల్చిన వాని నేనిటిన్. అందరూ తాటి చెట్టంతంత శరీరాలు, అందరూ వజ్ర వైఢూర్యములతో కూడిన కిరీటాలు, అందరూ మెడలో ఒకే రకమైన హారాలు, అందరూ ఒకే రకమైనటువంటి బట్టలు, అందరూ ఒకే రూపంతో ఉన్నటువంటి 5గురు ఇంద్రులు కనపడ్డారు. ఇటు చూశాడు, స్వర్గలక్ష్మి దర్శనమైంది. ఓహో, కారణజన్మురాలు నా ఇంట జన్మించి నన్ను తరింపచేసింది. ఈవిడ రాక్షస వినాశనము కొరకు వచ్చింది, భూభారమును తగ్గించడానికి. ఇంద్రశక్తి ఇంద్రుణ్ణి పొందుతుంది. ఒక్క ఇంద్రుడు 5గురిగా ఉన్నాడు కాబట్టి ఇంద్రశక్తి మాత్రం ఆ 5గురిది ఒకటే కాబట్టి ఆమెయే వారికి భార్య అవుతోందని సంతోషంగా కన్యాదానం చెయ్యడానికి అంగీకరించాడు. అప్పుడు వ్యాసుల వారన్నారు, ఇంకా ఎప్పుడో ముహూర్తం కాదు, నేడు పుణ్యధనము నిమ్మితో రోహిణీయుక్తుడై శశాంకుడున్నవాడు, మంత్రవంతముగ క్రమంబున ఏవురు పెండ్లియగుడు కృష్ణ ప్రీతితోడా. రోహిణీ నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇవ్వాలే ద్రౌపదీ కళ్యాణం. అంటే ఆవిడని మొట్టమొదట ధర్మరాజు గారికి ఇచ్చి వివాహం చేశారు, కన్య. ఆ తర్వాత భీమసేనుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారు, కన్యేనా? కన్యే, పరమశివుడి యొక్క వరం. ఆయనే ఇది ధర్మమే అని నిలబెట్టాడు కాబట్టి రుద్రశక్తి, అందుకని ఆ మాట అంతే, ఆమె కన్య. అర్జునుడికి ఇచ్చినప్పుడు కన్య, నకులుడికి ఇచ్చినప్పుడు కన్య, సహదేవుడికి ఇచ్చినప్పుడు కన్య. అయితే మీతో నేను ఒక్క మాట చెప్పకుండా ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తే మాత్రం ఒక అయోమయం అలాగే ఉండిపోతుంది. అసలు ఎందుకు పుట్టినట్టు ద్రౌపదిలా? ద్రౌపదిగా కాకుండా పాండవులకు 5గురు భార్యలు ఉండి ఉంటే ఏమైనా అభ్యంతరం ఉంటుందా? ద్రౌపదీదేవి పుట్టడం మానేస్తే ధర్మరాజు గారికి భార్య లేదా? భీముడికి భార్య లేదా? అర్జునుడికి భార్య లేదా? నకుల సహదేవులకు భార్యలు లేరా? ఉన్నారు. మరి ద్రౌపదీదేవి ఎందుకు పుట్టింది? వాళ్ళందరికీ విడివిడిగా భార్యలు. ధర్మరాజు గారి భార్య ధర్మరాజు గారి భార్యే, భీముడి భార్య భీముడి భార్యే, అర్జునుడి భార్య అర్జునుడి భార్య. సుభద్ర లేదండి, ఒక్కొక్కరే భార్య. 5గురికి కలిపి అసలు ఒక భార్య పుట్టించడం వల్ల ఈశ్వరుడు ఏం చెయ్యాలనుకుని పుట్టించాడు? ఏమిటి కారణం దానికి? ఒక్కటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ద్రౌపదీదేవి జన్మించి ఉండి ఉండకపోతే గాంధీవము ఉపయోగపడదు, భీమసేనుని గద ఉపయోగపడదు, ధర్మరాజు గారి ఈటె ఉపయోగపడదు, యుద్ధము లేదు, రాక్షస సంహారము లేదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే. అందుకే
అతిమానుష చరిత ఆవిడ. అయోనిజగా పుట్టడానికి కారణం అదే. అయోనిజగా పుట్టింది అన్ననాడే ఆవిడ మానవకాంత కాదు. మానవకాంత కానిది మానవకాంతగా నటించిందంతే ఆవిడ. ఆవిడ స్వర్గలక్ష్మి. ఎందుకు ద్రౌపది 5గురికి ఇల్లాలిగా వచ్చిందో తెలుసా అండి? ఆ స్థితిలో ఆవిడ నిలబడితే తప్ప సంహారం కాదు. ఎందుకు అన్నది నేను మీకు చిన్న విశ్లేషణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆవిడ 5గురిని వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళుతుంది. ద్రుపద మహారాజు గారి కూతురుగా, పాండురాజు గారి కోడలుగా, 5గురి భర్తలకి ఇల్లాలిగా ఎనలేని ఖ్యాతిని పొందింది. లోకం తెల్లబోయినా ఆవిడ ధర్మం ఆవిడిది. ఆ తరువాతి కాలంలో హస్తినాపురానికి వెళ్ళింది, ఆదిపర్వంలోనే వస్తుంది. అక్కడ 5 సంవత్సరములు భోగభాగ్యములు అనుభవించింది. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అర్ధరాజ్యం ఇస్తే ధర్మరాజు గారికి పట్టమహిషిగా ఆమె మహారాజ్ఞి అయింది. రాజసూయాగంలో కూర్చుంది. కానీ దుర్యోధనుని యొక్క అసూయ అంతా వెళ్ళిపోయి ఎక్కడ నిలబడిపోయిందో తెలుసా అండి? ద్రౌపదీదేవి మీద నిలబడిపోయింది. ఆవిడ ఒక భార్య దేనికి సంతోషిస్తుందో దానికి సంతోషించి నవ్వినా వాడు ఓర్చలేకపోయాడు. రాజసూయాగం జరుగుతోంది. ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తున్నాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దుర్యోధనుడు కింద నిలబడి ఉన్నాడు. అతను ఊహించనంత వైభవానికి పాండవులు ఎదిగిపోయారు. నువ్వు చిన్నప్పటి నుంచి మా ఆయన్ని ఆయన తమ్ముళ్ళని పాడు చేద్దామని చూశావు, నువ్వు ఎంత పాడు చేద్దామనుకున్నా ఆయన ధర్మం ఆయనకి ఎంత రక్షణ కల్పించిందో చూసావా, ఎంత గొప్పగా ఎదిగాడో చూసావా మా ఆయన అని తన భర్తల్ని పాడు చేద్దామనుకున్నవాడు కనపడ్డప్పుడు ఏ స్త్రీ అయినా నువ్వు ఎంత చేస్తే మాత్రమే ఈ స్థితిని పొందలా అని ఒక చిన్న నవ్వు నవ్వకుండా ఉంటుందా? ఓ చిన్న నవ్వు నవ్వింది. దానికి వాడి కక్ష మరింత పెంచుకున్నాడు. ఇది ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే పాండవుల్ని ద్యూతానికని పిలిచాడు. ఆ ద్యూత క్రీడలో ఓడిపోయాడు ధర్మరాజు గారు. ఓడిపోవడం అనేటటువంటి దాన్ని కేవలం రాజ్యం ఓడిపోవడం వరకు తీసుకెళ్ళి ఉంటే ధర్మరాజు గారి తృప్తి ఎంత తృప్తో తెలుసా అండి? 5 ఊళ్ళు ఇస్తే చాలు ఊరుకుంటాడు. ఆయనే అన్నాడన్నమాట. కానీ పెద్ద మలుపు మహాభారతం ఎక్కడ తిరిగిపోయిందంటే ప్రతిజ్ఞలు లేవు. నేను దుర్యోధనుడిని చంపుతాను, దుశ్శాసనుడిని చంపుతాను, ఈ ప్రతిజ్ఞలు ఏమీ లేవు. ఎవరి భార్యలు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు. ద్రౌపదీదేవి మీద పెట్టుకున్న కక్ష, ఆవిడ అతిలోక సౌందర్యమే దుర్యోధనుడి మనసుని పాడు చేసి ఈవిడ వీళ్ళ 5గురికి భార్య అవడమా? వాడు అన్న మొదటి మాట ఏమిటంటే వాళ్ళ నుంచి ఆవిడ్ని విడగొట్టేయగలమా, లేకపోతే దెబ్బలాట్లు పెట్టగలమా? కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని అందులోకి లాగాడు. ఆమెని కూడా ధర్మరాజు ఒడ్డేటట్టు చేశాడు. ఆమెని ఓడిపోగానే అతను ఎంత దూరం వెళ్ళిపోయాడంటే నా దాసి, నా గది ఊడవాలి, వెళ్ళి తీసుకురండి అన్నాడు. దుశ్శాసనుడి దగ్గరికి వస్తుంటే ఆవిడంది, అలా రాకూడదు, నన్ను ముట్టుకోవద్దని సభలో పరిగెత్తి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చాటున దాక్కుంది, భీష్ముడి చాటున దాక్కుంది. అత్తగారు కదా, 9 కొడుకుల తల్లి కదా, రక్షించకపోతుందా అని గాంధారి చాటుకెళ్ళి దాక్కుంది. ఒక్కరూ మాట్లాడిన వాళ్ళు లేరు, వికర్ణుడు తప్ప. దుశ్శాసనుడు వచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నాడు. 5 భర్తలు దివ్యాయుధ సంపన్నులు తలలు వంచు కూర్చున్నారు. 5 ఆవిడ వలువలు ఊడుస్తుంటే నా పెద్దలన్న వాళ్ళు నన్ను రక్షించేవాళ్ళు లేరు, నా భర్తలన్న వాళ్ళు రక్షించలేరు, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని ఆవిడ సభాపర్వంలో వేసిన ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆవిడ అంది, నేను ఏకవస్త్రని, రజోదోషంతో ఉన్నాను, నా ఒలువ ఓడ్చవద్దంది. అయినా వినకుండా సభ మధ్యలో ఈవిడ ఒకరికి భార్య కాదు, చాలామందిని భర్తగా పొందింది. కాబట్టి ఇలాంటి దానికి బట్టలు ఊడదీస్తే తప్పేం లేదు, ఊడదీయమన్నాడు కర్ణుడు. ఆయనకి ఎప్పుడూ దుర్యోధనుడి పక్కన నిలబడి దుర్యోధనుడిని రెచ్చగొట్టడం ఆయనకి సరదా. ఇంతమందికి ఇల్లాలైన దానివి చేతకాని పాండవులకు ఇల్లాలిగా ఉండడం కన్నా నిన్ను గెలుచుకున్న దుర్యోధనుడికి ఇల్లాలివైతే నిన్ను రక్షిస్తాడన్నాడు. తొడ చూపించి 10 మంది ఆడవాళ్ళున్న చోట అసలు తొడ కొట్టకూడదు అన్న ధర్మాన్ని కూడా విస్మరించి దుర్యోధనుడు తొడ మీద కొట్టి చూపించాడు, వచ్చి నా తొడ మీద కూర్చోమని బావగారు. అప్పుడు
కూడా పాండవులు తలెత్తలేదు. ఈ కష్టాల్ని ఒక సామాన్యమైన వనిత తట్టుకుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒక సామాన్య స్త్రీ తట్టుకుంటుందా? ఒక సామాన్య స్త్రీ కథని మలుపు తిప్పగలదా? అది ద్రౌపదీదేవికే సాధ్యం, అనితర సాధ్యమైన విషయం. ఆవిడ స్వర్గలక్ష్మి, ఆవిడ అయోనిజ, కాబట్టి తట్టుకుంది ఆవిడ. పనికి మారిన వాళ్ళు వీళ్ళు కారు, నేను పిలవవలసిన వాడు వేరొకడున్నాడు. ఆవిడ బంధుత్వం ధర్మరాజు గారికి బావగారు కాబట్టి బంధుత్వం చేత అన్నగారు కృష్ణుడు. అన్నగారని కృష్ణుడితో సంబోధన మొదలుపెట్టి కృష్ణుడి యందున్న ఈశ్వరతత్వాన్ని గుర్తిరిగి ఆయనకి మహాభక్తురాలైంది. ఆ కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. ఆయన అనేకమైనటువంటి వస్త్రములను ఇచ్చాడు. ఇంకా అవి లుప్తం అవ్వడం లేదు, తగ్గడం అన్నది లేదు. అన్ని వస్త్రములను ఆయన ఇచ్చేశాడు. అక్షయ వస్త్ర ప్రదానం చేశాడు. దుశ్శాసనుడు ఒలువలోడ్చలేక పడిపోయాడు. ఆవిడ్ని జుత్తు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చాడు. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు కాబట్టి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్యోధనుడు తొడకొట్టి చూపించాడో ఆ తొడలు విరిచేస్తాను కురుక్షేత్రంలో అన్నాడు. ఏ ద్రౌపదీదేవి జుత్తు పట్టి ఈడ్చాడో ఆ దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నిత్తురు తెచ్చి ద్రౌపదీదేవి కురులకు రాసే వరకు ఆమె జడ వేసుకోదు. ఇప్పుడు ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయి? దుర్యోధన దుశ్శాసనుల్ని చంపుతానని. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళకపోతే వస్తాయా? ఇవి రాకపోతే భీముడి గదకి విలువుందా? అర్జునుడి గాంధీవానికి ఏమైనా విలువుందా? ఆవిడ్ని ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు సభాపర్వంలో, నీకు వరాలు ఇస్తున్నాను, ఏం కావాలన్నాడు. ఆవిడ ముందు ఏది అడిగిందంటే, ధర్మరాజుని దాస్య విముక్తుణ్ణి చెయ్యండి కొడుకుతో సహా. అంటే ధర్మరాజు గారి కొడుకుతో సహా విడిపించాడు ధృతరాష్ట్రుడు. ఇంకొక వరం ఇస్తానమ్మా, ఏం కావాలన్నాడు. ఎక్కడ శపిస్తుందో అని భయపడి. మిగిలిన నలుగురిని ఆయుధాలతో విడిపించండి అంది. ఇంకొక వరం కూడా కోరుకో అన్నాడు. ఆవిడ వెంటనే ధర్మం పాటించి క్షత్రియ వరత 2 వరాలే కోరాలి, నాకు అక్కర్లేదు మూడోది. భర్తలని మళ్ళీ విడిపించిన ఖ్యాతి ద్రౌపదీదేవిది. మళ్ళీ జీవితం ఆడాడు ధర్మరాజు గారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం. మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆవిడ అందమే ఆవిడికి శాపం. లోకంలో పురుష ప్రకృతి ఎలా ఉంటుందో చూపించింది. అన్నగారు సైంధవుడు వరసకి ఆవిడ్ని చూసి మోహించి ఆవిడ్ని బలవంతంగా ఎత్తుకుపోతుంటే పాండవులు వెళ్ళి ఈడ్చి తెచ్చారు. మహాధర్మమూర్తి కనుక దుస్సల భర్త, అయ్యో వాడిని చంపడమా, ఆడబడుచు పసుపు కుంకాలు తీసేయడమా నా భర్తలని విడిచిపెట్టమంది. వాడు శివుడి గురించి తపస్సు చేసి అభిమన్యుడిని చంపేశాడు. విరాట పర్వం వచ్చింది, కీచకుడు ఆవిడ వెంటపడ్డాడు. ఆవిడ మహాధీరవనిత, ఆవిడ కాబట్టి తట్టుకుందండి. ఆవిడ కాబట్టి వెళ్ళగలిగింది. ఆవిడ లేనినాడు భారతం ఎక్కడుంది? ఆవిడ లేనినాడు ప్రతిజ్ఞలు ఎక్కడున్నాయి? ఆవిడ లేనినాడు యుద్ధం ఎలా జరుగుతుంది? ఆవిడ వలన యుద్ధం జరగకపోతే రాక్షస సంహారం ఎలా జరుగుతుంది? ఇన్ని మలుపులు తిప్పగలిగినటువంటి తేజోమూర్తిగా అక్కడ నిలబడగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? అనన్య సామాన్యమైన శక్తి అయోనిజ అయినటువంటి ద్రౌపదీదేవికి తప్ప అన్యులకు సాధ్యమే. కాబట్టి ఆవిడ కీచకుడిని ఎదుర్కొంది. భీమసేనుణ్ణి పంపించింది. ముద్ద చేసి అక్కడ పారేస్తే శవాన్ని కాగడాలో చూపిస్తే నిర్భయంగా చూసింది. ఉపకీచకులు కట్టి తీసుకెడుతుంటే భీముడికి వినపడేటట్టు ఏడ్చింది. అంతమంది ఉపకీచకుల్ని చంపేశాడు భీమసేనుడు. విరాట పర్వంలో ఆవిడ కుడి పక్కకి కొప్పేసుకుని సైరంధ్రిగా బతికింది. అయినా సరే కనపడ్డవాడల్లా అబ్బా ఏమందామన్నవాడే. ఇన్ని మాటలు పడి భర్తల కోసం అంతగా నిలబడింది. ఇన్ని కష్టాలు పడినా కూడా, ఇన్ని ఇబ్బందులు పడినా కూడా, పుట్టుకతో ఆగర్భ శ్రీమంతురాలైనా కూడా భర్తలు భిక్షాటన చేసి తెచ్చిన అన్నం తినవలసి వచ్చినా ఆవిడ ఎన్నడూ మనసులో ఖేదపడలేదు. అంత ధర్మంతో అనువర్తించింది. ఇవన్నీ ఏ కాంత వలన నడుస్తాయి? ఏ సామాన్యమైన స్త్రీ మహాభారతాన్ని నడిపించగలదు? ఏ సామాన్యమైన స్త్రీ ఈ పాపాలన్నీ పోయేటట్టు, పాపులు తొలగిపోయేటట్టు చెయ్యగలదు? ఆమె కాబట్టి నడిచింది కథ. ఇంత గొప్ప ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడ్డా, అన్ని మాటలు ధర్మరాజు ద్యూతమాడినా, అరణ్యవాసం చేయవలసి వచ్చినా, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినా ఆవిడ కాబట్టి ధర్మరాజు గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంది. విరాట పర్వంలో ధర్మరాజు గురించి చెప్తూ, యవ్వనివాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకు వజ్జయై వినయంబు నొనరగరపు,
ఎవ్వని గుణలత లెడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు ఎవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపద లినుచుండు అతడు భూరిప్రతాప మహాప్రదీప దూర వైరి వీర విఘటిత పదశోభితుడైన ధర్మజుండు కేవలమర్చుడే ధర్మసుతుడు అంటుంది ఆవిడ. కోటీర మణివేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. ఆ ధర్మరాజు అంటే ఎటువంటి వాడో తెలుసా? అది ఆవిడ ప్రతిభక్తి. ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అందావిడే. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుంటే ఎదురుగుండా మదగజములు నిలబడితే ఆ మదగజముల నుండి స్రవించేటటువంటి ఆ మద జలములు వాటి వలన నేలంతా బురదైపోతే ఆ మద జలం నిలబడిపోతే అది దేని వలన ఇంకిందోట తెలుసా? ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వస్తున్నటువంటి కొన్ని వేల మంది రాజులు పెట్టుకున్న ఆభరణముల ఒరిపిడికి వాళ్ళు పెట్టుకున్న ఆభరణములలో ఉండేటటువంటి రత్నముల యొక్క గుండ రాలి కింద పడితే దాని వలన ఆ మదగజముల యొక్క మదజలములు ఇంకే. అంత గొప్పవాడయా ధర్మరాజు అంటే. ఏమిటనుకుంటున్నావు భీమసేన? కాబట్టి ఎవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు ఎవ్వని కడగంట ఇవ్వటిల్లెడి చూట్కి మనిత సంపద లినుచుండు. ఏ ధర్మరాజు గారు ఇలా చూస్తే ఐశ్వర్యం కలుగుతుందో అంతటి మహానుభావుడైన ఎవ్వని చారిత్రమెల్లలోకంబులకు వజ్జయై వినయంబు ఒనరగరపు. ఏ ధర్మరాజు గారిని అన్ని లోకాలు గురువుగా తీసుకుని వినయం నేర్చుకుంటాయో అటువంటి మహితాత్ముడు. ఎవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబాకు. 7 దీపములను దాటి మహానుభావుడి యొక్క గుణములని తీగలు మేరుపర్వత శిఖరాల్ని చుట్టుకున్నాయి. అటువంటి వాడాయ ఆయన పాదములు ఎప్పుడూ కూడా వైరి వీర కోటీర మణివేష్టి తాంఘ్రితలుడు. వైరిరాజులు శత్రురాజులు ఇతర రాజులు అందరూ వచ్చి ధర్మరాజుకు లొంగిపోయి వంగి నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటములలో పొదగబడినటువంటి వజ్రముల యొక్క కాంతి చేత నీరాజనములు ఇవ్వబడి ప్రకాశిస్తుంటాయి అటువంటి పాదములు. అతను కేవలమర్త్యుడా, సామాన్యమైన మనుష్యుడా ధర్మరాజు అంటే? అంత గొప్పవాడంది. ఎన్ని మాటలో ధర్మరాజు గారితో వాదన చేసింది. ధర్మరాజు గారిని యుద్ధం వైపుకి తిప్పే ప్రయత్నం చేసింది ద్రౌపదీదేవియే. ఆఖరికి చిట్ట చివర రాజ్యం సూది మోపినంత కూడా ఇవ్వను అని దుర్యోధనుడు ప్రకటిస్తే పాండవుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు రాయబారానికి బయలుదేరుతూ ధర్మరాజు గారిని ఏం చెప్పమంటావు బావా అని అడిగితే 5 ఉళ్ళిచ్చినా చాలని చెప్పు బావా అని ధర్మరాజు గారంటే ఆఖరణ ద్రౌపదీదేవిని అడిగాడు కృష్ణుడు. ఏమమ్మా నీ మాట ఏమిటన్నాడు. ఆవిడ సర్రున లేచి తన జుత్తు ఇలా తీసి ఆయన ముందు చూపించింది. ఆనాడు దుశ్శాసనుడు జుత్తు పట్టి ఇచ్చాడు అన్నా నన్ను. ఏమి నీ చెల్లెలు సుభద్రను అలా ఈడిస్తే ఇలాగే మాట్లాడేవాడివా? 5 ఊళ్ళు అడుగుతానని వెళ్ళేవాడివా రాయబారానికి? నేను నీ చెల్లెల్ని కానా? భీముడి ప్రతిజ్ఞ నిరర్ధకమా? దుశ్శాసనుడిని చంపలేడా? అర్జునుడి గాంధీవం దేని కొరకు తీసుకెళ్లి అవతల పారేయడానికా? ఆ గాంధీవంతో యుద్ధం చేసి చంపలేడా? దుష్టులు నశించిపోవద్దా? చేతకాక 5 ఊళ్ళు అడుగుతావా ధర్మరాజు అడిగాడని. నా కొప్పు నేను ఎప్పుడు వేసుకోను. దుశ్శాసనుడి గుండెలు బద్దలైతే తప్ప, నెత్తురుతో తడిస్తే తప్ప నా కొప్పు వేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి అన్న నా కొప్పు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు మాట్లాడింది. వెంటనే కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి? ఈ భూమండలం కదిలిపోయినా సరే, నక్షత్రములు రాలిపోయినా సరే, 7 సముద్రములు కదిలిపోయినా సరే నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది ద్రౌపది. నీ కురులు ముడుచుకుంటావు, నువ్వు కొప్పు వేసుకుంటావు. అమ్మా బెంగ పెట్టుకోకన్నాడు. అందుకే ద్రౌపది మాట్లాడిన మాటలే ఆయనకి అని నొత్తురు చత్తురు రాజరాజా అని అన్ని మాటలు చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. శత్రువులందరూ మడిసిపోయారు. అంత సంతోషించింది. మళ్ళీ పాండవ పట్టమహిషి అయింది. ద్రౌపదీదేవి జీవితంలో అత్యంత విచారకరమైన రోజు. ఆమె వలన పుట్టినటువంటి పిల్లలు సింహాసనం మీద కూర్చోవాలి. ధర్మరాజుకు కలిగినటువంటి కొడుకు. రాత్రికి రాత్రి మహాతల్లికి అండగా నిలబడిన వారు కష్టాల్లో 2. ఒకరు కృష్ణుడు, ఒకడు దృష్టద్యుమ్నుడు. తోడపుట్టినవాడు మహానుభావుడు అన్నగారు, ఇంకొకడు అన్నగారి వరస అయినటువంటి పరమేశ్వరుడు. 2 తన భర్తల్ని జాగ్రత్తగా కృష్ణ పరమాత్మ తప్పిస్తే రాత్రికి రాత్రి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఉన్మాదం పట్టిన వాడై శిబిరంలోకి వచ్చి నిద్రపోతున్న తన అన్నగారిని చంపేశాడు.
తన 5 పిల్లల కంఠాలు కోసి చంపేశాడు. తెల్లవారి లేచేటప్పటికి నెత్తుటి మడుగు, తన 5 కొడుకులు చచ్చిపోయారు. ఇంకా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నదే లేదు, కొడుకులే లేని తల్లిగా మిగిలిపోయింది. ఆవిడకొచ్చింది బాధ నిజంగా ఆ రోజున. అప్పుడు కూడా గురుపుత్రుడు అన్నాడు ధర్మరాజు గారు మహాభారతంలో. అంటే ఆవిడ అశ్వత్థామని నిగ్రహించగలిగిన వాడు అర్జునుడని తెలుసు. అయినా అర్జునుడికి గురువైన ద్రోణాచార్యుడంటే ప్రీతి. గురుపుత్రుడు గురువుతో సమానం కనుక అశ్వత్థామని పట్టి తెస్తాడో తేడోనని భీముడి చెయ్యి పట్టుకుని నలిపి రెచ్చగొట్టింది. నా కొడుకులు చంపిన వాడి శవాన్ని తీసుకొచ్చి నా ముందు పారేస్తే తప్ప నాకు శాంతి లేదు భీమా. ఆనాడు కీచకుణ్ణి చంపినా, హిడింబాసురుణ్ణి చంపినా నువ్వు వెళ్ళి తీసుకురా అంది. కొడుకులే చచ్చిపోయినా అర్జునుడు వెళ్ళి ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా నిలబడితే, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులు ఇట్లాడెను అంది. నిద్రపోతున్నారా పిల్లలరా, యుద్ధానికి రాలేదురా, యుద్ధభూమిలో లేరురా, అలాంటి 5 పిల్లల్ని పట్టుకుని చంపేస్తావా అని చంపేస్తానన్నాడు భీముడు ఆ అశ్వత్థామని. ఆవిడంది, అక్కట పుత్రశోక జనితాకులభార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినను బోర కిరీటిని బద్దు చేతినే డిక్కడ గిట్టి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నీడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. కొడుకులు పోయి నేనెలా ఏడుస్తున్నానో అలా అశ్వత్థామ చచ్చిపోతాడేమోనని ద్రోణపత్ని, మీ గురుపత్ని ఏడుస్తోందయా, విడిచిపుచ్చేయండి. పోతన గారి చేతిలో కరుణామూర్తి. చిట్ట చివర స్వర్గారోహణ పర్వంలో ముత్తైదువతనాన్ని కోరుకున్నందుకు గాను ఏదో మిష ఉండాలి కాబట్టి అర్జున పక్షపాతం అన్న పేరుతో ముందు పడిపోయినటువంటి ధర్మమూర్తి. ఇన్ని ఉద్ధాన పతనాలు ఆవిడ జీవితంలో, ఇన్నిటిని తట్టుకుని ఒక ఆడదాని కారణం చేత శపథములు జరిగితే తప్ప కురుకుల నాశనం జరగదు. వాళ్ళు నశించరు. వాళ్ళు నశించాలంటే ద్రౌపదీదేవి కారణంగా ప్రతిజ్ఞలు జరగాలి. అటువంటి స్థాయిలో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి ద్రౌపదీదేవి. నేను కేవలం సింహావలోకనం చేశాను తప్ప నిజానికి ద్రౌపదీదేవి గురించి పూర్తిగా మాట్లాడలేదు. అంతటి దివ్యమైన తేజస్సు కలిగిన తల్లి, సాక్షాత్తు స్వర్గలక్ష్మి. ఆమె శాంతి కావలసిన వాళ్ళకి శాంతినివ్వగలదు. ఆమె వంక చూడకూడని చూపు చూసిన వాళ్ళని మాంసపు ముద్ద చేయించగలదు. అది ఏ రకంగా చూసినా ఆవిడ అంగీకరించదు. కాబట్టే అటువంటి తల్లికి, అటువంటి స్వర్గలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి, ఆ తల్లి కళ్యాణం జరిగి సంతోషంగా ఉన్నటువంటి ఆదిపర్వంలోని ఈ ఘట్టం దగ్గర పరిసమాప్తం చేస్తూ, దగ్గరగా 8:45 వరకు మాట్లాడాను. అయినా మీ అందరూ శ్రద్ధాళువులై విన్నందుకు మీకు అభినందనలను ఆవిష్కరిస్తూ ఒక్క మాట మనవి చేస్తాను. స్వస్తి. ఇక్కడ ఉపన్యాసం అయిపోయింది. 5 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. మహాకుంభాభిషేక క్రతువు ప్రారంభం అవుతోంది. కుంభాభిషేకం అత్యద్భుతమైన ప్రక్రియ. వేరొక రోజు నేను కుంభాభిషేకం గురించి చెప్తాను మీకు. దీనిలో అంతర్భాగంగా రేపు సాయంకాలం తదియ తిథి వెళ్ళిపోకముందే ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా కుంభాభిషేక సమయంలో వచ్చి కూర్చుని భగవంతుడి స్తోత్రం చేసుకుంటే చాలు. సూర్యోదయానికి ప్రారంభించి సూర్యాస్తమయం వరకు, అంటే 6:30కి నేను ఉపన్యాసానికి వచ్చేంత వరకు విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ అలా జరుగుతూనే ఉంటుంది లోపల. చక్కగా మీలో ఎవరికి ఏ సమయంలో వచ్చి కూర్చుని చేసుకోగలిగితే ఆ సమయంలో మీ అందరూ కూడా రేపు సాయంకాలం 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. 3:30 ఆ సమయంలో ప్రారంభం అవుతుంది. 6:30కి ఆపుతారు. మళ్ళీ ఎల్లుండి తెల్లవారుజామున ప్రారంభం అవుతుంది. 6వ తారీఖు సాయంకాలం ఈ మహాకుంభాభిషేకం ప్రధానంగా అయ్యప్ప స్వామి దేవాలయానికి కుంభాభిషేకం చెయ్యడం కోసమని విశాఖ షణ్మత స్థాపనాచార్య, జగద్గురు శంకరాచార్య, శారదా పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు మన ఆహ్వానాన్ని మన్నించి వారిక్కడికి వచ్చి కుంభాభిషేకం చేయడానికి అంగీకరించారు. వారు వస్తాము అన్నప్పుడు వారిని మేము ఒక ప్రార్థన చేశాం. పీఠాధిపతులు చేసేటటువంటి చంద్రమౌళీశ్వరార్చన అందరూ చూసి ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు. కాబట్టి
ఇటువంటి పవిత్ర సమయంలో మీరు ఇక్కడ చంద్రమౌళీశ్వరారాధన చేసి శ్రీచక్రార్చన చేస్తే మా దేవాలయ భక్తులందరూ కూడా చూసి తరిస్తారు. కాబట్టి మహానుభావ 6వ తారీఖు సాయంకాలం 6:30 మీరు ఆ శ్రీచక్రార్చన చంద్రమౌళీశ్వరారాధన చెయ్యండి అని అడిగాం. వారు దయతో అంగీకరించారు. కాబట్టి ఆ రోజు సాయంకాలం చంద్రమౌళీశ్వరారాధన శ్రీచక్రార్చన ఉంటాయి. మీ అందరూ 6వ తారీఖు సాయంకాలం 6:30 ఆ కార్యక్రమం చూడొచ్చు. ఇక 7వ తారీఖు అత్యద్భుతమైనటువంటి మహాకుంభాభిషేకం. ఏకకాలంలో దేవాలయాలన్నిటికీ కూడా కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కుంభాభిషేకం అంటే ఏమిటో, దాని గొప్పతనం ఏమిటో, ఆ యాగశాల ఏమిటో, ఈ విషయాల్ని నేను వేరొక రోజున మీకు వివరణ చేస్తాను. కాబట్టి రేపటి నుంచే మీరు సాయంకాలం 4 గంటలకి 3:30 ఆ సమయానికి వస్తే పారాయణలో పాల్గొనవచ్చు. అందున అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతూ ఉండగా లలితా సహస్రం చదవడం చాలా మంచిది. కాబట్టి అది 6వ తారీఖు సాయంకాలం 6:30 వరకు ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జరుగుతూనే ఉంటుంది. అలాగా లలితా సహస్రం, విష్ణు సహస్రం, హనుమాన్ చాలీసా అవి ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి కూర్చుని చక్కగా పారాయణ చెప్పచ్చు. నామం చెప్పడానికి అంతకుముందే మీరు స్నానం చేసి ఉంటారు, చెయ్యగలిగితే చేసి రావచ్చు. లేకపోతే ఒక్కసారి నీళ్లు చల్లుకుని పవిత్రోవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకునైనా వచ్చి నామం చెప్పచ్చు. కాబట్టి చక్కగా రేపటి నుంచి మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మనందరం ఇంకా సంతోషంగా ఇంకా రేపు సాయంకాలం నుంచి మహాకుంభాభిషేకం వైపుకి నడుద్దాం. అదృష్టవశాత్తు ఇవాళ ఇంత పరమ పవిత్రమైన రోజు సాయంకాలం ద్రౌపదీ కళ్యాణ ఘట్టాన్ని కూడా విన్నాం. ఇక మీకెవ్వరికీ కూడా పాంచాలి పంచభర్తృక అన్న విషయంలో ద్రౌపదీదేవిని తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదన్న విషయాన్ని సుస్పష్టంగా మీ అందరూ పూనికని పొంది అర్థం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అలా అర్థమయ్యేటట్టు నేను చెప్పలేకపోతే నేను మన్నింపబడుదునుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.